గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షం కూడా నిలబడతాడు. తెలుసా? ఆయన నీ పక్షం నిలబడితే నీ ఎదుట ఎవరు నిలబడలేడు అని అర్థం. హల్లెలూయా. ఏంటండి, దేవుడు మన పక్షంగా నిలబడితే మనకి ఎదురుగా ఎవరు నిలబడలేడు. ఏ సమస్య నిలబడలేదు, ఏ దుఃఖం నిలబడలేదు, ఏ శత్రువు నిలబడలేడు. శత్రువులు వస్తాయేమో కానీ నేను జయించలేదు. బాధలు వస్తాయేమో నేను కృంగతీయలేవు. కృంగతీసినా నువ్వు నిలబడతావు. నీతి మందు 7 మార్లు పడినను తిరిగి లేవక మానడు. హల్లెలూయా. కొంత రథాల బట్టి, కొంత గుర్రాల బట్టి అతిశయపడుతున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు. కానీ మేమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాం, ధైర్యం తెచ్చుకుంటున్నాం. అంటే మా ధైర్యం దేవుడిని బట్టి. ఇది ఏం జరిగింది? లోకాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్న వారేమో పడిపోయారు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వారేమో లేచి చక్కగా నిల్చున్నారు. హల్లెలూయా. ఈ రోజు బలహీనం కావచ్చు, నీ బలం లేకపోవచ్చు, కానీ నీ దేవుడు అన్ని బలవంతుడు కాబట్టి ఆయన నీ పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. అది ఎప్పుడు ఈ ధైర్యాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. అందుకే ఎప్పుడు ప్రార్థన మానద్దు, వాక్యం చదవడం మానద్దు, దేవుడి మందిరంగా రావడం మానద్దు. ఎందుకని బడికి వెళ్ళ మానేస్తే చదువు రావడం మానేస్తుంది, ఉద్యోగం వెళ్ళ మానేస్తే జీతం రావడం మానేస్తుంది, మందిరం రావడం మానేస్తే దేవుని శక్తిని పొందడం మానేస్తాము. గుర్తుపెట్టుకోండి, చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనము వెళ్తేనే ఏదైనా జరుగుతుంది, మనం చేస్తేనే ఏదైనా జరుగుతుంది. అంటే మన దేవుని వద్దకు వచ్చినప్పుడు నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి, ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా, స్తోత్ర గీతం నీకేనయ్యా.